BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. పలు రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. అయితే ఇది మహిళలకు ఉపయోగపడుతుంది కానీ పురుషులకు ఇబ్బందికరంగా మారింది. తమ సీట్లను మహిళలే ఆక్రమిస్తున్నారని, నిలబడే ప్రయాణం చేస్తున్నామని పురుషులు ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదులతో కర్ణాటక ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో కొన్ని సీట్లు పురుషులకు కేటాయించాలని ఆర్టీసీ సంస్థను ఆదేశించింది. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శక్తి పథకం కింద బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే కర్ణాటకలో శక్తి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో సీట్లన్నీ మహిళలే ఆక్రమిస్తున్నారట. బస్సుల్లో మహిళలకు రిజర్వ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటికి తోడు మిగిలిన జనరల్ సీట్లను సైతం మహిళలే ఆక్రమిస్తున్నారట. దీంతో పురుషులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే నిలబడి ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఎదురవుతుంది. దీంతో విష్ణువర్ధన్ అనే వ్యక్తి అధికారులకు ఈ విషయంపైన లేఖ రాశాడు. చట్టసభ సభ్యులు, దివ్యాంగులు, స్వాతంత్ర సమరయోధులు, మహిళలకు మాత్రమే సీట్లు రిజర్వ్ చేశారు. పురుషులకు ఎందుకు కేటాయించడం లేదని కేరళ ప్రభుత్వానికి కేఎస్ఆర్టీసీ అధికారులకు రాసిన లేఖలో విష్ణువర్ధన్ పేర్కొన్నాడు. దీనిపై అధికారులు స్పందించారు. పురుషులకు ఆర్టీసీ బస్సులలో ప్రత్యేక సీట్లను కేటాయించారు. మైసూరు విభాగం నుంచి రాకపోకలు సాగించే ఆర్టీసీ బస్సుల్లో దశల వారీగా పురుషులకు సీట్లు కేటాయిస్తూ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇకపై పురుషులకు కేటాయించిన సీట్లలో వాళ్లే కూర్చునేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే విధానాన్ని టీజీఎస్ఆర్టీసీలోనూ అమలు చేయాలని తెలంగాణ వాసులు కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.